ఇదో స్వామి, నిన్న 2 ఇడ్లీ ఒక కాఫీకి 80 పైసలు అయింది కదా, మరి వేళ ఏంటి ₹1? నిన్న సాయంత్రం మినిస్టర్ మారిపోయింది కదా సార్. 2 ఏంటి బే? తమరి పర్సనాలిటీ చూడ ముచ్చటగా ఉంది తారాసింగ్ గారు. దారాసింగ్ ఎవడు బే? మన పేరు భీమేశ్వర్. ఈ నోట్ ఎవరిచ్చారు? ఏ ఎందుకలా అడుగుతున్నావు? ఈ రూపాయి నోటు మారదు. అయితే అది మంద కాదు, వీడిది. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అది చాలా అన్యాయం దారాసింగ్ గారు. మీకు బాడీ ఉంది కదా అని ఇలా పబ్లిక్ గా అబద్ధాలు చెప్తే ఆడదారాసింగ్ పుడతారు. అది ఏమండి, ఖచ్చితంగా ఆ మారం నోటు మీదేనండి. ఏంటి బే పేల్తున్నావు? దారాసింగ్ గారు, ఐఎమ్ సారీ భీమేశ్వర గారు, మీ దగ్గర బోల్డ్ అని నోట్లు ఉండొచ్చు, అందులో ఈ బుజ్జుముడ మీకు గుర్తుండపోవచ్చు. కానీ బోల్డ్ అని నోట్లు ఉండొచ్చు, అందులో ఈ బుజ్జుముడ మీకు గుర్తుండపోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసే ఒకే ఒక నోటు ఈ నోట్ సార్. ఏంటి బే ఆ నోటు నాదా? తారసింగ్ గారు, ఇంత చిన్న విషయానికి మీరు నన్ను మర్డర్ చేయటం మహా దారుణం సార్, దారుణం. ఒక్క నిమిషం సార్, నా వల్ల దేశం చాలా ఉపయోగం ఉంది. ఇదిగో మీరు నా మాట విని నేను ఉరిశిక్ష రద్దు చేసేంత వరకు మీరు కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత మీరు నన్ను మర్డర్ చేసినా కానీ మీకు ఉరిశిక్ష పడదండి, పడదు, గ్యారంటీ. ఇది మీ దగ్గర ఉంచండి, మీరు వెళ్ళండి సార్. సార్ మీ బిల్ కూడా నేను పే చేస్తానండి. నువ్వు చెప్పేదంతా వింటుంటే మినిస్టర్ చిరంజీవిరావు గారికి పంపమని ఇన్విటేషన్ మా చెమిటి గుమస్తా నీకు పంపాడన్నమాట. దేశాభ్యుదయానికి అలాంటి చెవిటి గుమస్తాలు మూల స్తంభాలు లాంటి వారు సార్. వాడికి పెద్ద సన్మానం చేసి జీవిత చరిత్ర పుస్తకం వేద్దాంలే. అది సరే, ఉరిశిక్ష రద్దు మీద నీకు కూడా ఉత్సాహం ఉందన్నమాట. ఉత్సాహం కాదండి, అది నా జీవితాశయం. పెద్దవారు తమరి అడుగుజాడలో నడవాలని యథాశక్తిగా కొన్ని వివరాలు సేకరించాను. ఉడతాభక్తిగా అవి మీకు సమర్పించుకుంటాను. అలాగే సార్, ఉరిశిక్షని ఏ దేశాలు ఏ సంవత్సరం రద్దు చేశాయంటే కొంచెం పెద్ద లిస్ట్ అండి. మొదట్లో ఉన్నాయండి సార్. బెల్జియం 1843, ఇటలీ 1948, వెస్ట్ జర్మనీ 1949, డెన్మార్క్ 1930, కరెక్ట్, హాలండ్ 1872, ఆస్ట్రేలియా 1950, ఫిన్లాండ్ 1826. ఓహ్, జోహార్ సార్. సార్, ఇలా బట్టి ఎక్కాలా మీరు ఏకధాటిగా చెప్పేస్తుంటే నాకు ఈ ఉరిశిక్ష రద్దు కోసం 15 ఏళ్లుగా శ్రమ పడుతున్నవాడిని ఆ పాటికి అంటదా రాకపోతే ఎలా? అయినా ఎన్నిసార్లు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఈ ఉరిశిక్ష అనేది చెట్టుకు వేళ్లాడే భేతాలుళ్ళ అలాగే ఉండిపోయింది. అయితే మనం పట్టువదల విక్రమార్కుళ్ళ, ఐఎమ్ సారీ, ఇద్దరున్నాం కాబట్టి విక్రమార్కుడు సీనియర్, విక్రమార్కుడు జూనియర్లా అనుకున్నది సాధించాలి. ఈ ప్రపంచం అనే కోర్టు హాల్లో హలో కా సార్, హలో కాదు, హాలు కోర్టు హాల్లో బల్ల కొద్ది వాదించాలి. ఇవి నీకు ఇంత ముందే తెలుసా? తెలుసు. నిన్న రాత్రి అదే పార్టీలో. సార్ నేను వెళ్తానండి. మీరెటు? నేను లైబ్రరీ వరకు అండి. నేను అటే, రండి డ్రాప్ చేస్తాను. అలాగే. మీకు అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయా? అర్జెంటు, ఇంపార్టెంటు అలాంటి పనులేవి నాకు ఉండవండి. ముందు ఫ్యాక్టరీకి వెళ్దాం, ఆ తర్వాత మిమ్మల్ని లైబ్రరీ దగ్గర డ్రాప్ చేస్తాను. రండి, ఇదే మా ఈగల్ ఫ్యాక్టరీ. ఫ్లాస్క్ రేసెస్ అన్ని ఇక్కడే తయారవుతుంటాయి. ఇదేమో ప్యాకింగ్ సెక్షన్. గుడ్ మార్నింగ్. నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద ఫ్యాక్టరీ అండి, చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయండి. రండి. వండర్ఫుల్.
మెడిసిన్ చదువు కూడా ఇంత పెద్ద బిజినెస్ మీరు ఒక్కరే చూసుకుంటున్నారంటే హై బాబోయ్, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఒక్కోసారి నాకు చాలా వికారమైన ఆలోచనలు వస్తుంటాయండి. ఏమిటవి? చాలా రష్గా ఉన్న బజార్లో నేను నడుస్తూ ఉంటాను. జనమంతా నన్ను వింతగా చూస్తూ చప్పట్లు కొడుతూ కేకలు పెడుతూ ఉంటారు. ఎందుకని? అప్పుడు నా ఒంటి మీద బట్టలు ఉండవండి. ఏమండోయ్, అప్పుడప్పుడు నాకు బెటర్ ఆలోచన కూడా వస్తుంటాయి. అవేంటి? మరి మరి మీరు నవ్వకూడదు మరి. ప్రామిస్. ప్రామిస్. ఒక పెద్ద ఆడిటోరియం ఉంటుందండి, అదే మా రూమ్ అండి. ఏమండి, మా రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు కాదులేండి, మరోసారి వస్తాను. సరే మీ ఇష్టం. ఉంటానండి. బాయ్. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఎక్కడ ఉండిపోయారు? లోపల పదండి. ఐఎమ్ సారీ అండి. పదండి. ఐఎమ్ సారీ అండి. అంకుల్, నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు కారప్పుడు వేసుకు 2 ఇడ్లీ తినమ్మా. ఏమిటి అంకుల్ నేను సీరియస్ గా మాట్లాడుతుంటే? ఈ ఇంట్లో పరిస్థితులన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఆ బైరాగ్ ఎక్కడా? పాపం ఒంట్లో బాగా లేదని. ఒంట్లో బాలేదా కంట్లో బాలేదా రాస్కెల్కి? వాడికి ఏ శిక్ష వేసినా పాపం లేదు. వాణ్ణి శిక్షించే ముందు ఓ మంచి కుర్రాన్ని చూసి నీకు శిక్ష విధించేయాలమ్మా. ఏమిటి సార్ శిక్ష అంటారు? ఉరిశిక్ష గురించేనా? నిన్ను తగలయ్యా అస్తమానం ఆ ఉరిశిక్ష గురించి తప్ప ఇంకో దాని గురించి అసలు ఆలోచించడం ఏమిటయ్యా? ఇది 3 ముళ్ళ గురించి. దాన్ని కూడా రద్దు చేయాలి సార్. ఏది పెళ్లి కూడానా? ఓ ఐఎమ్ సారీ అండి. ఏమిటా ఆ ఫైల్స్ అని ఏమిటి? ఇది ఉరిశిక్ష రద్దుపై నేను తయారు చేసిన నోట్ సార్. మీరు చదివి. అలాగే వచ్చి కూర్చో, టిఫిన్ చేయి. వద్దండి, నేను చూద్దాం తినొచ్చాను. అచ్చనా, ఇంత కాలానికి నా ఆశయాలను అర్థం చేసుకుని నాకు అండగా ఉండే శిష్యుడు దొరికాడమ్మా. విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నువ్వు నన్ను ఆ మాత్రం సపోర్ట్ చేస్తే దేవుడితో దెబ్బలాడి చావునే రద్దు చేస్తాను. Thank you.